అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ యొక్క మాటలను ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, వాక్యాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. వాక్యానికి లోపడాలి. యెషయా గ్రంథంలో దేవుని బిడ్డరా 30వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. 30వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. అందుచేతనే ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు ఈ వాక్యం వద్దని త్రోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుంటుని కనుక మీ దోషము మీకంట ఎత్తైన గోడ నుండి జోగి పడిపోతున్నా గోడ అండవలే అవును. చాలు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు వింటున్నారా ఈ మాటలు? దైవలేఖనం చెప్తూ ఉన్నది ఎక్కడి నుంచి పడిపోతున్నారట? ఎత్తైన గోడ నుండి జోగి పడిపోతున్నటువంటి గోడ అండవలే మీరు ఉండుదురు అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు, ఈ వాక్యం వద్దయ్యా, ఎలాంటి వాక్యాలు మాకు వద్దయ్యా, ఖచ్చితమైన వాక్యాలు వద్దయ్యా, ఖండితమైన వాక్యాలు వద్దయ్యా. ఖచ్చితంగా అతిచ్చే మనకు ప్రేమ వస్తుందా? ఖచ్చితంగా అతిచ్చేవాడిని ప్రేమిస్తారా? ప్రేమించలేరు. కపట మనసుతో ఉండండి, బాగా ప్రేమిస్తారు. కపటంగా ఉండి, కుయుక్తిగా ఉండి, మోసం చేసేవాడిని ప్రియులైనటువంటి దేవుని బిడ్డలు ఎప్పుడు మన కుటుంబాల